గోవింద గోవింద. ఆ ఏడుకొండల స్వామి వారి పిలుపుతో నేనైతే తిరుపతి అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడే బస్ దిగాను. అయితే మొదటిసారిగా మేము శ్రీవారి మెట్టు మీదుగా వెళ్దామని చెప్పి అనుకున్నాము. ముందుగా లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేసి ఇంకా మెట్లు ఎక్కడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మొదలైంది ఇదే మొదటి కొండ. అమ్మ, నాన్న, నేను, అక్క అయితే వచ్చాము ఈ ట్రిప్కి. ట్రిప్లో రెండు అయితే కవర్ చేసాము. ఫస్ట్ది అరుణాచలం, నెక్స్ట్ తిరుపతి. అరుణాచలం వీడియో కింద నేను పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. వాన పడడం వల్ల అనుకుంటా ఇక్కడ మెట్లన్నీ స్లిప్పరీగా అయిపోయినాయి. అయినా కానీ ఎక్కుతూ అలా వెళ్ళిపోతున్నాం. మెట్లు పూర్తి చేసుకుంటూ చాలామంది వెళ్తున్నారు, దానివల్ల ఇంకా స్లిప్పరీ అయిపోయింది మాకు. అయితే రాత్రి కాబట్టి భక్తుల రద్దీ అయితే తక్కువగానే ఉంది. మెట్లు ఎక్కేటప్పుడే పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన మమ్మల్ని హెచ్చరించారు. ఒంటరిగా వెళ్ళకండి, అందరితో కలిసి గుంపుగా వెళ్ళండి అని ఆయన చెప్పారు. సో మేము అలాగే అందరితో గుంపుగానే వచ్చేసాం. మధ్య మధ్యలో ఆక్కుంటా తినుకుంటా వచ్చాము. మా ఈ లిటిల్ ఫ్యామిలీలో బాగా గడిపిన క్షణాలంటే ఇవే. చాలా సరదాగా మెట్లు ఎక్కుకుంటూ అలా మాట్లాడుకుంటూ వచ్చేసాం. ఈ వీడియో రికార్డ్ చేయడానికి నేను మా అమ్మ అలా ఇద్దరం షిఫ్ట్ చేసుకుంటా తీసుకుంటూ వచ్చాం. ఈ లోపల మా నాన్న డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు, అలా తీయండి ఇలా తీయండి అని. మా నాన్న వీడియో బాగా పర్ఫెక్ట్గా తీస్తాడు, అలాగే ఫొటోస్ కూడా. అందుకే ఆయన చెప్పిన డైరెక్షన్లో మేము అలా తీసుకుంటూ వచ్చాం. ఎక్కే కొందుకు వస్తూనే ఉన్నాయి మెట్లు. పక్కన బోర్డు చూసుకుంటా ఎన్ని మెట్లు అలా చూసుకుంటూ వచ్చాం. తిరుమలలో చీకటి దృశ్యాలు చాలా బాగుంటాయి. కొండ మీద నుంచి సిటీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా పైకి వచ్చేసాక మాకు ఫుడ్ స్టాల్స్ కనపడ్డాయి సైడ్న. సో మేము అక్కడ కట్ బజ్జీను గోబీ మంచూరియా అయితే తిన్నాం. కట్ బజ్జీ మాత్రం బాగుందనే చెప్పుకోవాలి. ఆ టైంకి అలా దొరికిందంటే నిజంగా అదృష్టమే. మరీ హెవీగా తినేస్తే ఎక్కడ నడవలేమో అని చెప్పి కొద్దిగా తిన్నాము. మా నాన్న డామినేట్ చేయడానికి మా అమ్మ ముందుగా నడుస్తుంది ప్రతిసారి నాతో. నార్మల్గా మా నాన్న చాలా సూపర్ ఫాస్ట్గా నడుస్తాడు. సో మా నాన్న డామినేట్ చేద్దామని ఇద్దరం అలా కట్టుకొని ముందుగా నడిచాం. ముందుగా మెట్లు ఎక్కింది కూడా మేమే, లాస్ట్లో చూస్తారు అది. ఇంకా అలిపిరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి అయితే అందరూ గుంపుగానే వెళ్ళాలి, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. మేము చాలాసేపు ఆగాల్సి వచ్చింది. బ్యాచ్గా పంపిస్తూ ఉన్నారు పోలీస్ అయితే. ఇక్కడైతే అక్కడ 10 నిమిషాల నుంచోబెట్టి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇన్స్ట్రక్షన్స్. అందరూ గుంపుగానే వెళ్ళాలి, ఎవరు తప్పుకోకూడదు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అని. గోవింద నామస్మరణలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. అందరూ గోవింద గోవింద అంటూనే వెళ్ళారు. మనం చేసే కార్యం మనకు మించి ఉన్నప్పుడు ఆ దైవమే మనకి సాయం చేస్తుంది. అలా అని చెప్పి అందరూ గోవింద గోవింద అంటూ నడుస్తూనే ఉన్నారు. ఎక్కువ మంది వృద్ధులే కనపడ్డారు. ఇక్కడికి వచ్చేసరికి 2200 మెట్లు ఈజీగా ఎక్కేసాము. ఇంకా 1350 మాత్రమే మిగిలాయి. మీరు చూసేది ఇది ఒక నమ్మకం, ఆ రాళ్ళు నిలబెట్టడం. ఇటు తిరుగు. భలే ఉంది కదా ఆంజనేయ స్వామి విగ్రహం. దగ్గరికి వెళ్ళి అట్లాగండి. ఇంకా ఇక్కడికి వచ్చాకైతే జింకలు అయితే కనపడ్డాయి. జింకలు, అడవి పందులు అయితే కనపడ్డాయి. వీటిని చూడడానికి కూడా పోలీసులు అయితే ఆగనివ్వలేదు. ఎందుకంటే జింకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పులి సంచారం ఎక్కువ ఉండిద్దని చెప్పి మాకు చెప్పారు పోలీసులు. ఇదే బెస్ట్ పార్ట్. తర్వాత ఈ పక్కన కొండ పక్కనే ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళాం.
మత రాజకీయ కల్లోలాలలో అన్నమయ్య నిత్యము ఆరాధించే వెంకటరమణుని విగ్రహాన్ని ఎవరూ అమృతించబడిపోయారు. ఏ స్వామి విగ్రహంతో వీడరాని అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఆ మూర్తి వాన పడుతుంది. అది మధ్యలో నుంచే పైనుంచి మళ్ళీ కాదు, చూడు మంచి ఏ నీళ్ళే ఎక్కడో పడే లీకేజీలు అలా పడుతుంది, పైనుండే పడుతుంది. ఆగు ఇటు వచ్చి రామ్మా ఇంకా రా ఏం తీయమంటావు, మీరైతే పడదల్లా. వాడు పక్కెళ్ళి ఇడు చూడు, అక్కడ కారేజ్ వాటరా. అయ్యో రావాలి ఇంకా. ఆ కాలు కూడా పెట్టు, రెండు కాలు పెట్టలేదా? పట్టుకు బాబు నువ్వు పెట్టుకో, యువతలు ఉంది చూడు, మా బ్యాగ్ చచ్చే బరువు ఏమైంది? ఆ సాలే రామా. రండి అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటరమణ
వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడుడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడ ఆనందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో